ఆగస్టు 30, 31 తేదీల్లో గుంటూరు వేదికగా జరగనున్న ఐఎల్ఏ రాష్ట్ర మహాసభలకు న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీకాంత్, ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ పిలుపునిచ్చారు. నేడు విశాఖలో వారు మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఘటన అత్యంత దారుణమని, అందులో పోలీసులు వ్యవహరించిన తీరు వ్యయమన్నారు. అధికార పార్టీ పోలీసులను సమర్థించడం హేయమైన చర్యగా భావించాలని అన్నారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలని, తెనాలి ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లాయర్లకు ఆరోగ్య బీమా ఇవ్వాలని, రాష్ట్రంలో న్యాయవాదులకు ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇంతకుముందు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేయడం, ఎంతోమందిని చంపేయడం, ఇట్లాంటి భయాందోళనలు క్రియేట్ చేయడం అనేది మనం ఇంతకుముందు చూసాం. కానీ ఇటీవల జరిగిన సంఘటన తెనాల్లో వీటన్నిటికీ భిన్నంగా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇది మా రాజ్యం అని ఎంతో వెనుకబడిన దేశాల్లో కూడా లేనటువంటి విధంగా నిస్సిగ్గుగా పోలీస్ వాళ్ళు ఇది ఒక పోలీస్ స్టేట్ లాగా దీన్ని తయారు చేసి ఒక 3 యువకుల్ని రోడ్డు మీద పడుకోబెట్టి కొట్టి, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, అసలు మనకు చట్టం అనేది ఒకటి ఉందా, న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉందా అనే దానికి అనుమానం కలిగించేలాగా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ స్ఫూర్తి పట్ల కొంత గౌరవం కూడా లేకుండా పోలీసు వాళ్ళు ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పెద్దలు దీన్ని సమర్థించుకుంటూ ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ దీన్ని వాళ్ళందరూ క్రిమినల్స్ అని, వాళ్ళు ఎన్డీపీఎస్ కేసుల్లో ఉన్నారని, గంజాయి కేసులు వాళ్ళ మీద ఉన్నాయని, ఇట్లాంటి ఇవి ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు కొట్టడము సమంజసమే అని చెప్పేసి అనే ధోరణి సమాజంలో తీసుకురావడం చాలా ప్రమాదకరం. లాయర్స్ కమ్యూనిటీగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీన్ని ఖండిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసినట్టయితే అతన్ని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని పోలీసు వాళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మేము కొడతాము, మేము కేసులు పెట్టినా పెట్టకపోయినా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మేక్ ఏ డాగ్ ఏ మ్యాడ్ డాగ్ బిఫోర్ యూ కిల్ ఇట్. ఒక కుక్కను చంపాలన్నప్పుడు ముందు దీన్ని పిచ్చి కుక్క అని ప్రచారం చేయండి, అప్పుడు చంపుతున్నా కానీ ఎవరు కూడా ప్రశ్నించరు. అట్లాంటి ఒక స్వభావాన్ని ఈరోజు పోలీసు వాళ్ళు కలిగి ఉండడం అనేది ఎంత భయాందోళన కలిగిస్తుంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఇంత బరితెగింపు ఎప్పుడు చూడలేదు. కాబట్టి దీని మీద స్పందించడానికి కూడా ఈరోజు సమాజం భయపడుతుంది. నేనేమన్నా అంటే ఏమవుతుందో అనే ఒక భయం కూడా ఈ సొసైటీలో మేము చూస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడికి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సమాజంగా మనం దీన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. ఇది పోలీస్ స్టేట్ కాదు, ఇది ప్రజాస్వామ్యం. మనము ఓట్లు వేస్తే గెలిచిన ప్రభుత్వాలు ఇవి. పౌరులు లేకుండా ప్రభుత్వం లేదు. పోలీసు వారైనా, ఆఖరికి న్యాయ వ్యవస్థ అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నారే తప్ప ఎవరి చేతిలో వాళ్ళ చట్టాన్ని తీసుకోవడానికి లేరు. కాబట్టి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీని మీద తెనాల్లో కూడా సుదీర్ఘమైన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే మేము దానిలో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లన్నీ కూడా, సంబంధం లేని పక్క కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి దీనిలో ఈ దౌర్జన్యంలో పాల్పడ్డాడు. ఇప్పటిదాకా సస్పెన్షన్ లేదు. వ్యవస్థ ఏం చేస్తుంది? కాబట్టి వీరందరి మీద, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అని ఇప్పటికే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సిట్టింగ్ జడ్జ్తో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి పోలీస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, అవసరం మనకుంది. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ దీనికి కట్టుబడి. తెనాలిలో ఏప్రిల్ 24వ తేదీ ఈ సంవత్సరం జాన్ విక్టర్ అనే అడ్వకేట్ని, మరో ఇద్దరిని అన్యాయంగా 3 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, 3rd డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా, తెనాలి అనేది ఆంధ్ర ప్యారిస్ అంటారు, అది చాలా చైతన్యవంతమైన పట్టణం.
ఆ పట్టణంలో ఒక పబ్లిక్ ప్లేస్లో 2 చోట్ల ప్రజలందరినీ పిలిచి 2 సిఐలు కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం చాలా దుర్మార్గమైన చర్య పోలీసులు చేశారు. దానికి వాళ్ళు గంజాయి గ్యాంగ్ అని పేరు పెట్టారు. దానిలో ఒక కరీముల్లా అనే అతనికి ఎటువంటి కేసు లేదు, రాకేష్ అనే అతను గంజాయి కేసు లేదు, జాన్ విక్టర్ అనే అతని పైన ఒక తప్పుడు కేసుని బనాయించారు పోలీసులు. వారిపై 2 సంవత్సరాలుగా ఎటువంటి కేసులు కూడా నమోదు అవ్వలేదు. కానీ పోలీసులు దురుద్దేశపూర్వకంతో తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భావిస్తాం. అట్లాగే బహిరంగంగా కొట్టడమే కాకుండా వాళ్ళ పైన తప్పుడు కేసులు కూడా బనాయించిన ఘటన ఈ రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తంగా సంచలనమైంది. ఈ ఒక 7-8 నెలల క్రితం పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరులో బేతాళ ప్రకాష్ అనే అడ్వకేట్ని పోలీసులు పోలీస్ స్టేషన్లో డార్క్ రూమ్లో తీవ్రంగా కొట్టి చేతి వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యేదాకా కొట్టారు. దానిపైన న్యాయవాదులందరూ స్పందించి ఉద్యమం చేశారు. రీసెంట్గా ఈ సంఘటన, తెలాలి సంఘటన ప్రజలందరినీ ఆందోళన కలిగించే పరిస్థితి, ప్రజలందరినీ భయోత్పాతాన్ని సృష్టించే పరిస్థితి కనపడతా ఉంది. మానవ హక్కుల్ని పోలీసులు ఉల్లంఘించడం అనేది ఒక ఆనవాయితీగా తయారైంది. దానికి రాజకీయ నాయకులందరూ మద్దతు తెలిపే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. దానికి వాళ్ళు నేరస్తులనే అభియోగాలని మోపి వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది.